ప్రభుత్వానికి హైడ్రా విషయంలోనే కానీ చెరువులను సంరక్షించాలనే విషయంలో స్పష్టత లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వం 2 నెలల కిందట ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మా జిల్లా రంగారెడ్డి జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కాలనీలు ఆ రోజు గ్రామ పంచాయతీ పర్మిషన్లతో లేఅవుట్ వేయడం జరిగింది. చాలా లేఅవుట్లు ఇవన్నీ కూడా ఆ రోజు చెరువులో వేయడం జరిగింది. ఈరోజు ఆ చెరువులో వేసిన లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నది ప్రభుత్వం ఈ రోజుకి టు డేట్. ఉదాహరణకు రామంతపూర్ చెరువు అయితే ఉన్నదో ఈ రోజుకి కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉన్నదంట నేను ఈ ద్వంద్వ వైఖరి ఎక్కడ పనికొస్తుంది? మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు చెరువులలా శిఖంలలా కట్టిన కాలనీలు ఏవైతే ఉన్నాయో అవిని ఎట్లా తీసుకుంటున్నారు? ఎల్ఆర్ఎస్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ప్లాట్లని మీరు క్రమబద్ధీకరించినట్టా కాదా? రెగ్యులరైజ్ చేసినట్టా కాదా? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండాలి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనుకోవద్దు. 15-20 సంవత్సరాల కిందట ఈ హైడ్రా మీడియాలు జరుగుతున్న ఈ సర్కస్, పిఆర్ స్టంట్లు, సోషల్ మీడియాలు జరుగుతున్న వంటి ఈ డ్రామా అంతా చూస్తుంటే 15-20 సంవత్సరాల కిందట ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది గ్లాడియేటర్ అని, మనం అందరూ చూసింటాం. దాంట్లో రోమ్ చక్రవర్తి పెద్ద పంచాయతీ వచ్చి పడుతుంది. ఆ యొక్క సినిమాలో ఆ సంఘటనలో ఏం జరుగుతుందంటే చక్రవర్తి దగ్గర పోయి మన దేశంలో పరిస్థితులు ఏం బాలేవు, ఆకలి చావులు ఉన్నాయి, యుద్ధానికి పక్కల దేశం మీదకి వస్తున్నది, మన దేశంలో రోగంతో చాలామంది లక్షలాది మంది చనిపోతున్నారు, మనం ఏదో ఒకటి చేయాలి, మనము దీన్ని ఏదో విధంగా దీన్ని మీరు రాజు కదా, సామ్రాట్లు కదా, మీరు ఏదో విధంగా దీన్ని కాపాడాల రాజ్యం అన్నప్పుడు ఆ రోజున రోమ్ చక్రవర్తి ఒక మంచి సలహా ఇస్తాడంట. ఇవన్నీ మనం చేసుడు మనతో కాదు కానీ గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామన్నాడంట. గ్లాడియేటర్ ఆటలతో ఏమవుతుంది? ఆకలి పోతుందా? రోగం పోతుందా? రాష్ట్రంలో ఉన్న రోగం పోతుందా? యుద్ధం ప్రకటించినటువంటి రాజులు వెనక తిరిగిపోతారంటే అది ఏంది పోరు. కానీ గ్లాడియేటర్ ఆటల ద్వారా ప్రజల యొక్క దృష్టి సంపూర్ణంగా దిక్కు తీసుకుపోదాం. గ్లాడియేటర్ ఆటల్లో విధ్వంసం ఉంటుంది, గ్లాడియేటర్ ఆటలో రక్తం దారపోస్తాం, గ్లాడియేటర్ ఆటలో ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఆకలి నుంచి, ఈ ఏదైతే రోగిష్టి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దాని నుంచి, రాజ్యంలో రావాల్సిన యొక్క యుద్ధాన్ని యొక్క దాని నుంచి అంతా కూడా వాళ్ళ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయొచ్చు. మనం గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామని ఆ రోజు రోమ్ చక్రవర్తి గ్లాడియేటర్ సినిమాలో చెప్పడం చూసినాం. నాకు కూడా తెలంగాణలో నాకు గదే కనిపిస్తున్నది. నాకు దానికేం వ్యతిరేకంగా నాకేం విచిత్రంగా కనిపిస్తలేదు. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో కాలం కాక గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది.